నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే పంటలు చాలా తక్కువగా పండుతూ ఉంటాయి. అలాగే ఎక్కువ భాగం మనం చూసుకుంటే దాదాపు 90% వరకు ఇతర దేశాల నుంచి ఆహార పదార్థాలు అయితే ఆహార వస్తువులు కానీ పదార్థాలు కానీ అన్ని వాళ్ళైతే దిగుమతి చేసుకుంటూ ఉంటారు. అటువంటి దేశాలలో మనం చూసుకుంటే ఆహారం వృధా ఎక్కువైపోతూ ఉందని చెప్పి తాజా నివేదిక వెల్లడించింది. వివరాల్లోకి వెళితే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ ప్రాంతంలో జీసీసీ దేశాలంటే కానీ కువైటు, సౌదీ అరేబియా, ఖతారు, ఒమాను, యుఏఈ అలాగే బహ్రెయిన్ దేశాలు, ఈ యొక్క 6 దేశాలలో మనం చూసుకుంటే ఆహార వ్యర్థాలు సంవత్సరానికి సగటున ఒక్కో వ్యక్తి 150 కిలోల ఆహారాన్ని వృధా చేస్తూ ఉన్నాడని చెప్పేసి, అలాగే ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే సంవత్సరానికి ఒక వ్యక్తి 132 కిలోల ఆహారం వృధా చేస్తూ ఉంటే గల్ఫ్ దేశాలలో ఉన్న ప్రజలు 14% ఎక్కువగా ఆహారం వృధా చేసి ప్రతి ఏటా ఒక వ్యక్తి 150 కిలోల ఆహారాన్ని వృధా చేస్తూ ఉన్నాడని చెప్పి ఆలివర్ ఒమైన్ రాసిన ట్రాకింగ్ ఫుడ్ వేస్ట్ ఇన్ ద జీసీసీ గ్రాసరీ మార్కెట్ అనే ఇటీవలి పత్రం జీసీసీలో ఆహార వ్యర్థాల స్థాయిలను అనేక అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల కంటే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి, ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లో ఎక్కువగా అయితే ఆహారం వృధా అయిపోతూ ఉందని చెప్పేసి కువైట్ కానీ గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో, అలాగే కువైట్లో మనం చూసుకుంటే సగటున ప్రతి వ్యక్తి అయితే సంవత్సరానికి 100 కేజీల ఆహారాన్ని వృధా చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ యొక్క ఆహారాన్ని వృధా చేయకుండా ప్రజలకు కానీ అందిస్తే కానీ కువైట్లో ఎవరు ఆకలితో ఉండరని చెప్పేసి, ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఎవరు కూడా మనం చూసుకుంటే ఆహారాన్ని వృధా చేయకుంటే ప్రపంచవ్యాప్తంగా ఇక ఆకలి చావులు చూడమని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఆహారాన్ని ఎవరు వృధా చేయవద్దని కోరుకుంటూ, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.